సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మొత్తం 6 జిల్లాల్లో సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ ఆ తర్వాత ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికలను కార్మిక సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం ఓట్లలో సగానికి పైగా ఓట్లు వచ్చిన సంఘాన్ని అధికార గుర్తింపు సంఘంగా ప్రకటిస్తున్నారు అధికారులు. ఇదే అంశంపై మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. రమణ, చెప్పండి. 6 జిల్లాలు జరగనున్న సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, అంటే మొత్తంగా రేపు జరగబోయే సింగరేణి ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లను అధికారులు చేస్తారు. ముఖ్యంగా సెంట్రల్ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తంగా రీజనల్ లేబర్ కమిషనర్ నేతృత్వంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా చకచకా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే కనుక 6 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న ఈ సింగరేణి ఎన్నికల్లో 84 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. మరొక వైపు దాదాపు 1000 మంది సిబ్బందితోనే ఒక 650 మంది ఎన్నికల సిబ్బందితో పాటుగా అటు 460 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక వైపు మనం చూస్తే కనుక సింగరేణి ఎన్నికలు దాదాపు 6 ఏళ్ల నుంచి కూడా జరగడం లేదు. అయితే ఇప్పటివరకు 6 సార్లు ఈ ఎన్నికలు జరిగాయి. ఇది 7వసారి ఎన్నిక. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా ప్రధానమైన కార్మిక సంఘాలన్నీ కూడా హోరాహోరీ ప్రచారాన్ని ముమ్మరం చేసి నిన్నటి వరకు కూడా ప్రచారం ముగిసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ కొన్ని ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలను ఇచ్చిందో అదేవిధంగా కార్మిక సంఘ ఎన్నికల్లో కూడా 250 గజాల స్థలంతో పాటుగా వారికి రుణం మంజూరు చేసే కొన్ని హామీలను 6 గ్యారెంటీలను కూడా ఇచ్చి మొత్తంగా ప్రచారం చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో హోరాహోరీ పోరుకు రేపు ఉదయం తెరలేమనుంది. అయితే మనకు చూస్తే కనుక ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యి అర్ధరాత్రి వరకు కూడా ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉంది. ఎందుకంటే గతంలో 65,000 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేవారు. కానీ ఇప్పుడు 39,773 మంది కార్మికులే ఉన్న నేపథ్యంలో మొత్తంగా కొంత ఫలితాలు కూడా తొందరగానే వెల్లడయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా మనకు 11 ఏరియాల్లో ముమ్మరమైన ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నారు. రైట్, పార్టీల మద్దతు, పార్టీల ఇంటర్ఫీరెన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం తరచుగా వీటిలో. సో దాని మీద ఏమైనా చెప్తారా రమణ? హరి, అంటే మొత్తంగా పార్టీలకు సంబంధించి కూడా మనం ఇది రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేకపోయినా కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా దృష్టి సారించాయి. ఎందుకంటే ఇవి ప్రభావితం చేస్తాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సింగరేణి ఎన్నికల తర్వాత ఫలితాలను చూసినప్పుడు అవి ఎంత ప్రభావితం చేసాయో కూడా మనం చూసాం. అయితే ఈసారి ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ సింగరేణి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా పాగా వేసేందుకు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీకి ముమ్మరమైన ప్రచారాన్ని అటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటుగా అటు మరొక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా పార్టీలన్నీ తీసుకున్నాయి. మరొక వైపు ఏఐటీయూసీ జోరు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సిపిఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ కూడా ఈసారి ఖచ్చితంగా మేము గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నాం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ కాంగ్రెస్ అనుబంధంగా రెండు కూడా అలయన్స్గా వెళ్ళిన పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఏఐటీయూసీ వర్సెస్ ఐఎన్టీయూసీ అన్నట్టుగా పరిస్థితి మారింది. మరొక వైపు టీబీజీ కేసు తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. గత 3-4 రోజుల వరకు కూడా టీబీజీ కేసు బరిలో ఉంటుందో లేదో అన్న ఒక ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె ప్రకటించడంతో మొత్తంగా బరిలో ఉంది. అయితే ఈసారి ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా మనకు మరొక వైపు సిపిఎం అనుబంధ సిఐటియు కూడా బరిలో ఉంది. అయితే చతుర్ముఖ పోటీలో ఇప్పటివరకు అయితే ప్రచారంలో ఉన్నట్టుగా ఏఐటీయూసీ వర్సెస్ ఐఎన్టీయూసీ పరిస్థితి అయితే మనకు సింగరేణిలో ఈ కోల్ బెల్ట్ ఏరియాలో కనిపిస్తుంది. హరి, ఆల్రైట్ రమణ.